శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ నెల జనవరి 3వ తేదీన శనివారం నాడు అత్యంత శక్తివంతమైన రోజు అని చెప్పవచ్చు. ఈ ధనుర్మాసంలో జనవరి 3వ తేదీన ఆరుద్ర నక్షత్రం కలయికతో శివముక్కోటి ఏర్పడింది. ఇదే రోజున పౌర్ణమి కూడా ఏర్పడింది. ఇలాంటి రోజు చాలా అరుదుగా వస్తుందని, ఈ ఒక్కరోజు శివుడిని పూజిస్తే కోటి యాగాలు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందట. కాబట్టి ఈ వీడియో మీ కంట పడిందంటే మీరు చాలా అదృష్టవంతులని చెప్పవచ్చు. ఎందుకంటే జనవరి 3వ తేదీన శివముక్కోటి రావడమే కాకుండా శివుని జన్మ నక్షత్రం ఆరుద్ర నక్షత్రం మరియు పౌర్ణమి కలిసి రావడం వల్ల దీని శక్తి 1000 రెట్లు ఎక్కువగా ఉంటుందని పురాణాలు వివరిస్తున్నాయి. శక్తివంతమైన శివముక్కోటి శివపూజ విధానం, పుష్యమి, పౌర్ణమి పరిహారాల గురించి ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. జనవరి 3వ తేదీన శనివారం నాడు శక్తివంతమైన శివముక్కోటి ఏర్పడింది. అసలు శివముక్కోటి అంటే ఏమిటి? సాధారణంగా వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని విష్ణుమూర్తికి ప్రీతికరమైన రోజుగా జరుపుకుంటాము. అదేవిధంగా శివునికి అత్యంత ప్రీతికరమైన ధనుర్మాసం ఆరుద్ర నక్షత్రం రోజున శివముక్కోటి ఏర్పడుతుంది. మన పురాణాల ప్రకారం ఈ రోజునే పరమశివుడు ఆనంద తాండవం చేస్తూ నటరాజుగా దర్శనమిచ్చాడట. కాబట్టి శివముక్కోటి పర్వదినాన ముక్కోటి దేవతలందరూ కైలాసానికి చేరుకొని ఆనంద తాండవం చేస్తున్న శివయ్యను దర్శించుకుంటారట. కాబట్టి ఈ శివముక్కోటి సందర్భంగా ప్రతి ఒక్కరూ శివుని పూజించి మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయండి. ఈ శనివారం ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేస్తే 7 జన్మల పాపాలన్నీ తొలగిపోతాయట. అయితే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు నీటిలో నువ్వులు వేసుకొని స్నానం చేస్తే ఆరోగ్య ప్రాప్తి సిద్ధిస్తుంది. అలాగే ఈ రోజున తప్పనిసరిగా ఇల్లంతా గంగాజలం చల్లుకోండి లేదా పసుపు నీళ్లు చల్లుకోండి. మీ ఇంటికున్న అష్ట దరిద్రాలు తొలగిపోయి ఇక మీ ఇంటికి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ శివ ముక్కోటి పర్వదినాన ఇంట్లో పూజ చేసే ఆడవారు మీ పూజ గదిలో ఉన్న శివునికి గంధం బొట్లు పెట్టి తెలుపు రంగు పుష్పాలతో శివుని అలంకరించి పచ్చి పాలను నైవేద్యంగా సమర్పించి ఇంట్లో దీపారాధన చేసుకోండి. అలాగే ఈ రోజున ప్రతి ఒక్కరూ ఏది చేసినా చేయకపోయినా మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి. ఈ రోజున ముక్కోటి దేవతలు శివ దర్శనానికి వస్తారు. కాబట్టి ఈ రోజున శివాలయానికి వెళ్తే శివానుగ్రహంతో పాటు ముక్కోటి దేవతల ఆశీర్వాదం కూడా కలుగుతుంది. ఆ శివయ్యను జిల్లేడు పూలతో పూజిస్తే త్వరగా కరుణిస్తాడట. కాబట్టి ఈ ముక్కోటి సందర్భంగా ఆ శివయ్యకు జిల్లేడు పూలు సమర్పించి భక్తితో నమస్కారం చేసుకుంటే చాలు, కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. ఈ రోజున శివాలయానికి వెళ్ళేవారు ముందుగా నందీశ్వరుని దర్శించుకొని నంది కొమ్ముల మధ్య నుండి శివుని దర్శించుకుంటే చాలా మంచిది. అలాగే నంది చెవిలో మీ కోరికలన్నీ చెప్పుకుంటే ఇక మీ కోరికలన్నీ నేరుగా శివుని పాదాల చెంతకు చేరుతాయి. ఈ రోజును ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా శివలింగానికి గంగాజలంతో కానీ ఆవు పాలతో కానీ అభిషేకం చేయండి. ఈ ఒక్కరోజు శివునికి అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితములు లభిస్తుంది. అలాగే శివలింగంపై అక్షింతలు వేసుకొని నమస్కారం చేసుకుంటే మీ ఆయుష్ పెరుగుతుందని, ఆరోగ్య ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. ఇక ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలతో బాధపడేవారు చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేసి నమస్కారం చేసుకోండి. డబ్బు కష్టాలన్నీ తొలగిపోయి ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. అలాగే పంచామృతాలతో శివలింగానికి అభిషేకం చేస్తే సకల సౌకర్యాలు, భోగభాగ్యాలు సిద్ధిస్తాయట. ఈ ఒక్కరోజు శివలింగానికి అభిషేకం చేస్తే కోటి రెట్ల పుణ్య ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది. అయితే ఈ రోజున శివాలయానికి వెళ్ళలేని వారు బియ్యం పిండితో లేదా మట్టితో ఒక చిన్న శివలింగాన్ని తయారు చేసుకొని మీ పూజ గదిలో ప్రతిష్ఠించి అభిషేకం చేసుకోండి. అదేవిధంగా శివముక్కోటి సందర్భంగా శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఆవు నెయ్యి దీపాలు వెలిగించండి. మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి ఇక మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి. అలాగే ఈ రోజున ప్రతి ఒక్కరూ విభూతి బొట్టు పెట్టుకోవాలి. ఈ రోజున విభూతి బొట్టు పెట్టుకుంటే ఆ శివయ్య మిమ్మల్ని అనుక్షణం రక్షిస్తూ ఉంటాడట. ఇక ఈ రోజున తప్పనిసరిగా గోవును పూజించాలి. శివముక్కోటి అందులోనూ పుష్య పౌర్ణమి వేళ గోమాతకు అరటి పండ్లు తినిపించి ప్రదక్షిణాలు చేస్తే 33 కోట్ల మంది దేవతలు సంతోషించి కోరిన వరాలన్నీ ప్రసాదిస్తారట. అలాగే ఈ రోజున తప్పనిసరిగా మీ ఇంటి
గుమ్మం బయట గంధంతో స్వస్తిక్ గుర్తు వేసుకోండి. ఇంటి ముందు వేసే స్వస్తిక్ గుర్తు మీ తలరాతని మార్చేస్తుంది. ముఖ్యంగా ఈ పౌర్ణమి తిథి నాడు సాయంత్రం 6 దాటిన తర్వాత ఇంటి గుమ్మం బయట 2 దీపాలు వెలిగించండి. ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. అలాగే శివముక్కోటి పర్వదినాన ప్రతి ఒక్కరూ ఓం నమః శివాయ అన్న మంత్రాన్ని 108 సార్లు జపించండి. జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోయి శివానుగ్రహం సులభంగా కలుగుతుంది. అలాగే ఈ రోజున తప్పనిసరిగా రావి చెట్టుకు కానీ జమ్మి చెట్టుకు కానీ 11 ప్రదక్షిణాలు చేయండి. ఇక మీ జాతకంలో ఉండే దోషాలన్నీ తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. ఈ ధనుర్మాసంలో వచ్చే పుష్య పౌర్ణమి నాడు సాయంత్రం సమయంలో తులసిని పూజిస్తే అపారమైన సంపదలు కలిసి వస్తాయి. తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి కోటకు ప్రదక్షిణాలు చేస్తే విపరీతమైన లక్ష్మి కటాక్షం కలుగుతుంది. మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక వెంటనే నెరవేరాలంటే ఈ పౌర్ణమి రోజు రాత్రి సమయంలో పచ్చి పాలతో చంద్రుడికి ఆర్జం సమర్పించి నమస్కారం చేసుకుంటే నెల తిరగకుండానే మీ మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయి. లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఈ పుష్య పౌర్ణమి నాడు లక్ష్మీదేవి ముందు ఉప్పు దీపం వెలిగిస్తే మీ జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదుగుతారు. మీ కుటుంబం మొత్తానికి ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయి. అలాగే వివాహమైన ఆడవారు ఈ రోజున ముత్తైదువులకు తాంబూలం అందిస్తే దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. విపరీతమైన నరదృష్టి సమస్యలతో బాధపడేవారు ఈ పౌర్ణమి వేళ సాయంత్రం సమయంలో రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకోండి. భయంకరమైన నరదృష్టి బాధలన్నీ తొలగిపోతాయి. ఇక ఈ రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఈ రోజున చేసే ఉపవాసాలకు అనంత పుణ్య ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఈ రోజున ఎవరికైనా నల్ల నువ్వులను దానం చేయండి. ఈ రోజున నల్ల నువ్వులు దానం చేస్తే ఆ శివయ్య ఆశీర్వాదంతో వాహన ప్రమాదాల నుండి తప్పించుకోవచ్చట. శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో బిల్వపత్రాలు ఒకటి. శివముక్కోటి సందర్భంగా 108 బిల్వ దళాలతో శివలింగాన్ని పూజిస్తే తరతరాల తరగని ఐశ్వర్యం సిద్ధిస్తుందని నమ్మకం. మీ ఇంట్లో దక్షిణావృత శంఖం ఉంటే మీ ఇంట్లో శంఖనాథం చేయండి. ఈ రోజున ఇంట్లో శంఖం ఊదితే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి ఈ దైవశక్తులు ఆకర్షిస్తాయి. విశేషంగా ఈ శివముక్కోటి సందర్భంగా ఒక రుద్రాక్షను తెచ్చుకొని శివుని దగ్గర పెట్టి పూజ చేసి ఆ రుద్రాక్షను మెడలో ధరిస్తే మీ భవిష్యత్తులో ఏర్పడే ప్రమాదాల నుండి ఇది రుద్రాక్ష మిమ్మల్ని కాపాడుతుంది. ఇక పుష్య పౌర్ణమి సందర్భంగా సత్యనారాయణ వ్రతాన్ని ఆచరిస్తే విపరీతమైన ధనయోగం కలుగుతుందని వేద పండితులు సూచిస్తున్నారు. అయితే ఈ వ్రతం చేయలేని వారు సత్యనారాయణ స్వామి వ్రత కథను చదవండి, చాలా మంచి జరుగుతుంది. ఇంతటి పవిత్రమైన శివముక్కోటి మరియు పౌర్ణమి తిథి నాడు పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు. ఆ పొరపాట్లు ఏమిటంటే ఈ రోజున పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు. అలాగే జుట్టు కత్తిరించుకోవడం, గోళ్ళు కత్తిరించడం చేయకూడదు. అదేవిధంగా పగటిపూట నిద్రపోకూడదు. ఇక భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు ఈరోజు తప్పనిసరిగా శివపార్వతులను పూజించండి. భయంకరమైన శని దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ రోజున హనుమాన్ చాలీసను జపించండి. ఈ ఆరుద్ర నక్షత్రం నాడు శివునికి రుద్రాభిషేకం చేస్తే వంశపార్య దోషాలన్నీ గ్రహ దోషాలన్నీ తొలగిపోయి మీ కుటుంబం మొత్తానికి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, అకాల మృత్యు దోషాలతో బాధపడేవారు మృత్యుంజయ మంత్రాన్ని జపించండి. ఈ విధంగా శివుని పూజించి చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే ఎన్నో శుభ ఫలితాలు